హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ లోని యుఏఎన్ మెంబర్ పోర్టల్ లోని సర్వీస్ హిస్టరీ విండోలో మనకు మెంబర్ ఐడి డీలింక్ అనే కొత్త ఆప్షన్ ఒకటి యాడ్ అయింది. ఇది మీకు తెలుసు అనుకుంటా. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ ప్రమేయం లేనిదే క్రియేట్ అవ్వడం లేదా మీ ప్రమేయంతో క్రియేట్ అయి అందులో మీరు తాత్కాలికంగా లేదా పూర్తిగా పని చేయకపోవడం వల్ల గానీ మీ మెంబర్ పోర్టల్ లో క్రియేట్ అయిన మెంబర్ ఐడి అంటే పిఎఫ్ అకౌంట్ ని మనమే డెలీట్ ఆర్ రిమూవ్ ఈ డీలింక్ ఆప్షన్ ని ఉపయోగించి చేసుకోవచ్చు. అయితే ఇందులో ఈ డీలింక్ ఆప్షన్ అనేది కేవలం కొన్ని పిఎఫ్ అకౌంట్స్ కి మాత్రమే కనిపిస్తుంది, మిగతా వాటికి కనిపించట్లేదు. ఒకవేళ కనిపించినా అది డీలింక్ చేస్తే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఈ సందేహం చాలా మందికి వస్తుండొచ్చు. సో దీనికి సంబంధించి 3 రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ లో మీది ఏది మ్యాచ్ అయినా ఈ ఆప్షన్స్ మీకు రాదు. ఒకవేళ వచ్చినా అది వర్తించదు. సో అవేంటో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఇప్పుడు మీకు నేను ఇక్కడ లైవ్ లో ఒక యుఏఎన్ లాగిన్ అయి చూపిస్తాను. సో ఇప్పుడు ఈ హోమ్ స్క్రీన్ లోని వ్యూ సెక్షన్ లోకి వెళ్ళి సర్వీస్ హిస్టరీని చూస్తే ఇక్కడ అతనికి 2 పిఎఫ్ అకౌంట్స్ ఉన్నాయి. కానీ అందులో ఒక్కదానికి మాత్రమే ఈ డీలింక్ ఆప్షన్ ఎనేబుల్ అయి కనిపిస్తుంది, ఇంకో దానికి లేదు. సో ఫస్ట్ ఈ ఆప్షన్ లేని దాని గురించి చూద్దాం. దీనికోసం మనం ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ లోకి వెళ్ళి క్లెయిమ్ హిస్టరీని సెలెక్ట్ చేసుకుంటే ఈ విండోలో మీరు చూడొచ్చు, ఇందులో ఉన్న ఓల్డ్ పిఎఫ్ అకౌంట్ న్యూ పిఎఫ్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ద్వారా మర్జ్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన పిఎఫ్ బ్యాలెన్స్ తో పాటు సర్వీస్ కూడా న్యూ అకౌంట్ లో మర్జ్ అయింది. ఇంకా అంతేకాకుండా ఇతను ఇందులో లీగల్ గా వర్క్ చేశాడు అండ్ పిఎఫ్ కూడా ఇతనికి డిడక్ట్ అయింది. కాబట్టి ఇలా క్లెయిమ్డ్ లేదా ట్రాన్స్ఫర్డ్ అకౌంట్ కి ఈ ఆప్షన్ ఉండదు. ఇక రీజన్ నంబర్ 2 వచ్చేసి, ఒకవేళ మీరు ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి మారినప్పుడు కొందరు ట్రాన్స్ఫర్ కాకుండా కంప్లీట్ అమౌంట్ క్లెయిమ్ చేసుకుంటారు. సో అలాంటి అకౌంట్ లో కూడా మీరు లీగల్ గా వర్క్ చేశారు కాబట్టి దానికి కూడా ఈ ఆప్షన్ కనిపించదు. సో ఇప్పుడు మీకు ఈ ఆప్షన్ ఎందుకు రాదో అర్థమైంది అనుకుంటా. అలాగే ఇప్పుడు ఆప్షన్ 2 వచ్చేసి, ఇది ఎనేబుల్ అయి ఉన్నా డీలింగ్ చేస్తే ఎర్రర్ రావడానికి గల కారణం చూస్తే రీజన్ నంబర్ 3 వచ్చేసి, ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్ పాస్బుక్ లాగిన్ చూస్తే ఇక్కడ 2 అకౌంట్స్ ఉన్నాయి. అలాగే ఈ రెండింటిలో పిఎఫ్ బ్యాలెన్స్ ఉంది. సో అలాంటప్పుడు బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ గనక డీలింగ్ చేస్తే మెంబర్ బ్యాలెన్స్ అంతా ఎరేజ్ అయిపోతుంది. ఇక అతను అమౌంట్ ని మళ్ళీ క్లెయిమ్ చేసుకోలేడు. కాబట్టి ఇక్కడ డీలింక్ ఆప్షన్ ఎనేబుల్ అయి ఉన్నా వర్తించదు. కాబట్టి స్క్రీన్ పై ఈ మెసేజ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. అలాంటప్పుడు ఇది ఎప్పుడు వర్తిస్తుందని ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక కంపెనీలో మీరు పని చేసి చేయక మానేసినా లేదా మీకు తెలియకుండానే పిఎఫ్ అకౌంట్ క్రియేట్ అవ్వడం వంటి సందర్భం ఏదైనా కానివ్వండి, కంపెనీ మీ అకౌంట్ లో పిఎఫ్ అమౌంట్ ఒక్క పైసా కూడా జమ చేయని పక్షంలో మాత్రమే ఇది 100% వర్తిస్తుంది అండ్ సక్సెస్ఫుల్ గా డీలింక్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.